హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను కొన్ని పొడులు చేద్దామనుకుంటున్నా. అంటే మసాలాలన్నీ ముందే కొట్టి పెట్టేద్దాము అనుకుంటున్నా. ఎందుకంటే కర్రీస్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా! పని కూడా తొందరగా అయిపోతుంది. అండ్ అలాగే టైం సేవ్ అవుతుంది నాకు అన్నట్టుగా ఈరోజు అలా ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను. ఏమేం చేశా అని చూపిస్తానిప్పుడు. ఈరోజు నేను అవిసె గింజల లడ్డు అండ్ అలాగే నల్ల నువ్వులుంటాయి కదా! సో, వీటితోని లడ్డూ చేద్దామనుకుంటున్నాను. దానికోసం ఫ్రై చేద్దామని ముందుగా రెడీ పెట్టాననమాట. ఇక్కడొచ్చేసరికి బెల్లం ముందే క్రష్ చేసి ఉంచాననమాట. తర్వాత ఈజీగా ఉంటుంది కదా గ్రైండ్ చేయడానికి. అండ్ అలాగే కొన్ని ఇలాచి దీంట్లో ఒక 3 వేస్తున్నా, దాంట్లో ఒక 3 వేస్తున్నాను. సో, పెద్ద హెవీ ప్రాసెస్ ఏముండదు. జస్ట్ ఫ్రై చేసేసి గ్రైండ్ చేసేయడమే. చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అని. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ నల్ల నువ్వులు ఫ్రై చేసేద్దాము. జస్ట్ ప్యాన్ ఫ్రై అంతే, డీప్ ఫ్రై కావాలి. స్లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోతే మనకి తెలిసిపోతుంది, అంటే స్మెల్ వస్తుంది మంచిగా. సో ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి ముందే ఫ్రై చేసి పెట్టేస్తే తర్వాత గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను ముందే అన్నీ గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను. నల్ల నువ్వులు ఒకటి, మళ్ళీ ఇంకోటి చూపించాను కదా అవిసె గింజలు, ఇవి 2 ఫ్రై చేసి పెట్టేద్దామనేసి ఫ్రై చేసేస్తున్నా. నెక్స్ట్ అవిసె గింజలు, ఇవి కూడా ఫ్రై చేసేద్దాం మంచిగా. నెక్స్ట్ ధనియాలు కూడా ఫ్రై చేసేద్దాం. నెక్స్ట్ ధనియాలు ఒక్కటే ఫ్రై చేయకుండా అందులో చెక్క మొగ్గ కూడా వేసి ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం మసాలాలో కొంచెం, అంటే నేను ఎక్కువ ఏం వేయను మసాలా, కొంచెం జస్ట్ లైట్గా అలా అంతే. మొగ్గ కూడా కొన్ని వేస్తున్నాను. నేను ధనియాలు 1/2 kg తీసుకున్నాను. అంటే ఇంకా ఒకేసారి ఉంటుంది కదా, అన్నీ మనం ఫ్రైలో కొంచెం వేస్తూ ఉంటా. అండ్ అలాగే కర్రీస్లో కూడా వేస్తాను. నేను ఫ్రైలో కూడా నేను జస్ట్ అలా వేస్తాను, కర్రీస్లో కొంచెం ఎక్కువ వేస్తాను. నెక్స్ట్ జీలకర్ర మెంతులు కూడా నేను ఫ్రై చేసేస్తున్నా. జీలకర్ర అనేది లేడీస్కి చాలా మంచిది. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తినండి. నేను ఇదివరకు తినేదాన్ని కాదు ఆ స్మెల్కి, బట్ ఇప్పుడు ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం కూడా. సో ఆ 2 కూడా ఫ్రై చేద్దాము అనేసి తీసేస్తున్నా. జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకోవాలి, మెంతులు తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర అంటున్నా, మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి కదా. సో చూసుకొని తీసుకోండి, 3:1 రేషియోలో తీసుకోండి.
ఈరోజు ఈ 4 ఫ్రై చేశాను. అవిసె గింజలు లడ్డూ చేద్దామనేసి ఫ్రై చేసి పెట్టాను. అండ్ అలాగే ధనియాలు కూడా నేను ఫ్రై చేసి పెట్టాను. అందులో చెక్క కొంచెం మొగ్గ వేసేసి ఫ్రై చేసి ఉంచా. అండ్ అలాగే నల్ల నువ్వులు అంటే నాకు చాలా ఇష్టము. ఆ స్టోరీ నేను చెప్తాను, నల్ల నువ్వులకి నాకు ఉన్న స్టోరీ తర్వాత. అండ్ అలాగే జీలకర్ర, మెంతులు అవి కూడా ఫ్రై చేశాను. ఫస్ట్ అయితే నల్ల నువ్వులతోని లడ్డూ చేసేద్దాం. యాక్చువల్గా నేను చాలా సింపుల్గా చేసేస్తున్నాను. అంటే పాకం బట్టి కొంతమంది పాకంలో వేస్తారు కదా ఈ పిండిని, బట్ నేను అలా వేయట్లేదు, జస్ట్ బెల్లమే వేసేస్తున్నాను. మనము గ్రైండ్ చేసేటప్పుడు డైరెక్ట్గా బెల్లం వేసేసి తర్వాత ఇవి వేస్తే, విడివిడిగా వేస్తే కనుక అది తిరగదు సరిగా, మిక్సీ గ్రైండ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో నేను అందుకోసం ఎలా వేస్తున్నా అంటే ఒక లేయర్ వచ్చేసరికి నువ్వులు అండ్ అలాగే తర్వాత లేయరు బెల్లం ఇలా వేస్తూ ఉన్నాను. అప్పుడు గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నువ్వులకి నాకు ఉన్న స్టోరీ చెప్తాను. నేను ఇంటర్ హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ అక్కడికి వచ్చేదనమాట. ఎప్పుడు నువ్వుల లడ్డు తీసుకొని వచ్చేది, ఇది ఎక్కువ బలము అనేసి. సో అది నాకు బాగా మెమరీ అనమాట. ఈ నువ్వులకి నాకు ఉన్న స్టోరీ అది. ఎప్పుడూ తీసుకొని వచ్చేదన్నమాట. ప్రతిసారి అయిపోయినప్పుడల్లా లడ్డు లాగా తీసుకొని వచ్చేది. నువ్వుల్లో ఇలాచీ వేసేసి గ్రైండ్ చేశాను. ఇంకా ఏమైనా గడ్డల్లాంటి బెల్లం ఏమైనా ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇంకా లేకపోయేసరికి మొత్తం అంతా ఉండలు చేసేస్తున్నా. మనము ఉండలు చేయడానికి ఈజీగానే అవుతుంది. అందులో నేను నెయ్యి కూడా ఏమి యాడ్ చేయలేదు, నార్మల్గానే ఉండలు చుట్టేస్తున్నాను. మనకి నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి ముద్ద ఈజీగానే అయిపోతుంది అనమాట, బాల్ ఈజీగానే షేప్ అవుతుంది. ఇది నెక్స్ట్ డే వీడియో. మీరు ఇంతకుముందు చూసారు కదా నేను అవిసె గింజలు వేయడము, ఇంకా వెంటనే కరెంటు పోయింది. ఇంకా ఆ రోజు చాలా లేట్గా వచ్చిందనమాట, ఈవినింగ్ వరకు రాలేదు కరెంటు. ఇంకా ఏం వేస్తాంలే అని ఆ రోజు నైట్ ఇంకా వేయలేదు నేను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ నేను అన్నం కూర అన్నీ చేసేస్తాను, ఎందుకంటే క్యారేజ్ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి మా హస్బెండ్. ఇంకా మార్నింగే చేసేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వేసాను, బట్ ఇంకా అప్పుడు షూట్ చేయలేదు, మొత్తం హడావిడిగా ఉంటుంది కదా మార్నింగ్ వంటలతోని, ఇంకా అవ్వలేదన్నమాట. అందుకే అది వీడియో షూట్ చేయలేదు. ఇది ఇంకా కర్రీ చేసేటప్పుడు ఆన్ చేశాను. ఈరోజు దోసకాయ కర్రీ చేద్దాము అనేసి కట్ చేస్తున్నా దోసకాయలు. నెక్స్ట్ కర్రీకి కావాల్సినవన్నీ టొమాటోస్, ఆనియన్, మిర్చి అవన్నీ కట్ చేద్దాము అనేసి పక్కన రెడీగా పెట్టేసుకుంటున్నా. అన్నీ రెడీగా ఉంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఒక్కొక్కటి కట్ చేయడం అంటే కొంచెం నాకు కూడా గుర్తుండదు తర్వాత. ఇంకా పోపేయడానికి ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి కూడా ముందే రెడీగా పెట్టేసుకున్నా. టమాటో కూడా కట్ చేద్దాం, ఈలోపు దోసకాయలు కట్ చేస్తాను కదా, అందుకోసం నేను ముందే అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నా.
వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా గ్రైండ్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు చేయలేదన్నమాట, వంట బిజీగా ఉండి. ఇంకా లాస్ట్ మూమెంట్లో అంటే కర్రీ మొత్తం పొయ్యి మీద వేసిన తర్వాత ఇంకా మసాలా ఎలాగో కర్రీలో వేయాలి కదా, ఇంకా అందుకోసం పనిలో పని అయిపోతుంది అనేసి ఇంక ఇప్పుడే గ్రైండ్ చేసేస్తున్నా. కరెంట్ కూడా ఉండింది. ఇంకా నిన్న ఇంకా కరెంట్ పోయేసరికి మొత్తం అన్ని బాక్సులే వేసేసి సర్ది పెట్టా. మళ్ళీ ఈరోజు అవన్నీ తీసేసి గ్రైండ్ చేస్తున్నా. ఇంకా ఎలాగో టైం కూడా సేవ్ అవుతుందిలే అనేసి ఇంకా ఇప్పుడే చేసేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. లాస్ట్ ఇంకా మసాలా వేయడమే. అండ్ అలాగే జీలకర్ర, మెంతులు నిన్న చూపించాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీస్లో వేస్తే కనుక. ఎక్కువ అయిన అవసరం లేదు, జస్ట్ కొంచెం చిటికెడు వేస్తే సరిపోతుంది. నేను తర్వాత వేసేటప్పుడు కూడా చూపిస్తాను. నేను ఎక్కువ కూడా ఏమి యాడ్ చేయను, కొంచెం వేసినా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. టేస్ట్ ఆరోమా మంచిగా అనిపిస్తుంది నాకు. చూసారు కదా, నేను జస్ట్ చిటికడే వేసాను జీలకర్ర మెంతులు పౌడర్ అనేది. ఎక్కువ అవసరం లేదు దానికి, కొంచెం వేసినా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా అవిసె గింజలు కూడా లడ్డు నిన్న దీని ప్రాసెసే కదా ఆగిపోయింది కరెంట్ వల్ల. ఇంకా అవి కూడా గ్రైండ్ చేసేసి ఇంకా ముద్దలు చేసేస్తున్నాను. నేను పెద్ద బాల్స్ ఏం చుట్టలేదు, మీడియం సైజు చేశాను అనమాట. ఎక్కువ కూడా ఏం చేయలేదు. చూసారు కదా, ఒక 10 to 11 అలా చేశాను అంతే. పెద్దగా చేసినా కూడా మళ్ళీ మిగిలిపోతాయి అన్నట్టు. అయిపోయిన తర్వాత మళ్ళీ చేయొచ్చు కదా అనేసి నేను కొంచెమే వేసా. అండ్ అలాగే ఇంకా అట్టుకు కూడా వేసేస్తున్నా. రేపు మార్నింగ్, ఈరోజు అట్టుది ఇడ్లీ తిన్నాం కదా, రోజు ఒకటే ఎందుకు రేపు అట్టు వేద్దాము అనేసి ఇంకా అట్టుకు కూడా వేసేస్తున్నా. ఇందులో నేను సాయిపప్పు వేసాను, అండ్ అలాగే పెసరపప్పు, కొంచెం అటుకులు కూడా వేసేస్తున్నా. అండ్ అలాగే కొన్ని మెంతులు వేస్తే మనకి మంచి కలర్ కూడా వస్తుంది కదా అట్టు అనేది. సో దానికోసం నేను మెంతులు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ 4 వేసేసి వాటర్ మామూలుగా ఇంకా మనం ఎలాగో అట్టు ఎలా అయితే నానబెడతామో అలా వేసేసుకోవడమే. లడ్డూస్ మొత్తం కంప్లీట్ అయినాయి. అండ్ అలాగే పొడులు కూడా ఇక్కడ ఎక్కువ ఏం చేయలేదు. నేను 2 టైప్స్ ఆఫ్ లడ్డు అండ్ అలాగే 2 రకాల పౌడర్లు చేసా. ఇది 2 days పట్టింది కరెంట్ వల్ల అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది